ఒకప్పుడు గుజరాత్లో సోలంకి రాజవంశం పాలన సాగుతోంది. రాజు భీన్దేవ్ అనే ధైర్యవంతుడైన రాజు ఉండేవాడు. ఆయన మరణం తర్వాత ఆయన భార్య రాణి ఉదయమతి చాలా బాధపడింది. తన భర్త జ్ఞాపకార్థం ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఆయన భార్య రాణి ఉదయమతి తన ప్రేమను భక్తిని చూపించడానికి ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఆమె సరస్వతీ నది ఒడ్డున రాణికి వావ్ అనే మెట్లబావిని నిర్మించింది. ఈ బావి కేవలం నీటి నిల్వ కోసం కాదు, కళ, ఆధ్యాత్మికత, ప్రేమ కలయికగా నిలిచింది. ప్రతి మెట్టులో శిల్పాలు, దేవతల విగ్రహాలు, నాట్యకారునుల రూపాలు చెక్కబడి ఉన్నాయి. శతాబ్దాల పాటు ఇసుకలో దాగి ఉన్న ఈ బావి 20వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. నేడు ఇది భారతదేశపు గొప్ప వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. శతాబ్దాల పాటు ఇసుకలో దాగి ఉన్న ఈ బావి తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేడు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ప్రత్యేకత: తలకిందుల ఆలయంలాంటి రూపకల్పన. గుర్తింపు: 2014లో యునెస్కో వారసత్వ ప్రదేశం. 100 రూపాయల నోటు వెనక భాగంలో చిత్రం.